యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందన తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నిజమే, ప్రతి మనిషిలో హృదయం శుద్ధీకరించబడి ఉండాలి. హృదయంలో ఉంటున్న ప్రతి పాపాన్ని తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరిలో మనం పరలోక రాజ్యానికి చేరకుండా నిత్య నరకాగ్నిలోనికి వెళ్తున్నామంటే మన హృదయ శుద్ధి లేదు. పైకి చూస్తే మనం ఎంతో ఇదిగా కనపడతాం, కానీ మన హృదయంలో ఉన్న పాపముని అలాగే రహస్యంగానే ఆ పాపంలో జీవిస్తూ పైకి మాత్రం చాలా మంచిగా కనపడుతుంటారు. కానీ నిజంగా ఆ పాపాన్ని తొలగించుకోక నువ్వు ఎంత కాలం ప్రభు దగ్గర ఉన్నా కూడా ఆ పాపమే నిన్ను నరకానికి తీసుకువెళ్ళబోతుంది. ఆ పాపమే నిన్ను నరకములు పడవేయబోతున్నది. నీ హృదయం శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకున్నట్లయితే నువ్వంట దేవుని చూడగలుగుతావంట. చాలా మంది చెప్తుంటారు, అయ్యో దర్శనాలు చూడలేకపోతున్నాం, మేము దేవుని చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేము? అందరము దేవుని చూడగలుగుతాం. ఎప్పుడు చూడగలుగుతాం? నీ హృదయాన్ని శుద్ధీకరించుకున్నప్పుడు, నీ హృదయంలో మలినం లేనప్పుడు, నీ హృదయంలో పాపం లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని చూడగలుగుతావు, పరలోకాన్ని చూడగలుగుతావు. జరగబోయే విషయాలను ప్రభు దర్శనాల ద్వారా నీ కనుల ఎదుట దేవుడు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు చేయవలసింది మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకొని దేవుని వైపుగా నువ్వు చూసినట్లయితే దేవుని నువ్వు చూడగలుగుతావు, దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అంటున్నావు నాయన. ఎవరైతే ప్రభు ఆ పాపాన్ని విడిచి హృదయ శుద్ధీకరించుకున్నటలో, పరిశుద్ధపరచుకున్నటలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు నీ వెలుగుని, నీ ప్రసన్నతను, నీ మహిమరాజ్యంను చూడగలుగుతారని సెలవిస్తున్నావు. అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ పాపమును విడిచిపెట్టి ప్రభా నీ వెలుగును చూసే కృపను దయచేయండి నాయన. నీకు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వైక్లోరీ దబాస్టి కాంది మైక్లీ స్టెల్ ఫ్లవరీమా, నీ కృపాశీర్వాదములు వారిపైన ప్రతి రికాస్యములు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.